మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ సిరీస్లో భాగంగా ఈరోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది అండ్ అంతేకాకుండా మనము రిచ్ అవ్వడానికి రకరకాల మార్గాలు అయితే మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి కూడా మనము కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను శిరీష. ఏమైందంటే మనం అందరం ఏమనుకుంటామంటే కాస్తంత మంచి డబ్బులు సంపాదించాలి అంటే మనం ఎక్కడన్నా పెట్టుబడి పెట్టాలి. కానీ పెట్టుబడి పెట్టే వాటిల్లో ఎక్కువ రిటర్న్స్ అనేది మనము రాబట్టుకోవాలి అంటే రిస్క్ ఉంటుంది కదా అని చెప్పి భయం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు చూస్తున్న చాలామంది ప్రేక్షకులు ఒక లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పెషల్గా వాళ్ళు కాస్త రిస్క్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దానివల్లనేమో మీకు ఓన్లీ గోల్డ్లోనే కాదు, మీరు ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేసే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఉంది. ఎందుకు కోవిడ్ సమయంలో 7,500 పాయింట్లు పడిపోయేసేసి నిఫ్టీ కాస్త అంత తగ్గిన నిఫ్టీ కాస్త ఈరోజు మీకు దగ్గర 25,000 నిఫ్టీ పాయింట్స్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఇండియా ఈజ్ టేకింగ్ బిగ్గర్ రిస్క్. అండ్ ఆ బిగ్గర్ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? మీకు అక్కడ పాజిటివిటీ, ఒక నమ్మకం, మీరు కరెక్ట్గా ఒక కోట్లాధికారి లేదా ఒక రిచ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు రిచ్ అవ్వాలి అనే ఆలోచనతో, అనే నమ్మకంతోనే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే గోల్డ్ కూడా. నిజంగా చెప్పాలి అంటే ఒక 24-25 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ప్రైస్ దాదాపు 4,000, ఇంకా ముందుకెళ్తే 2,500, అంటే ఒక 50 సంవత్సరాల ముందు విషయం మాట్లాడితే. కాకపోతే గోల్డ్ ఈరోజు మీకు 73,000, 74,000 వరకు వచ్చిందంటే దేనివల్ల వచ్చింది? ఊరికేనే పరిగెత్తడం కాదు, అది డబ్బుతో మీరు డిమాండ్ అనేది క్రియేట్ చేస్తేనే అలాంటి ప్రైస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. దానికి అర్థం ఏంటి అంటే సప్లై ఎంతైతే వచ్చేది ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ సప్లై కంటే 4 కాదు 10 ఎక్కువగా మీకు డిమాండ్ ఉంది మార్కెట్లో. సో దట్ మీన్స్ కోట్లాధికారి రిచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ దానికి ఒక పద్ధతి ఉంది. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ దాట్. ఈ విషయాల్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ సినారియోలో మీకు అప్స్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి. ఇది మన జీవితంలో ఒక భాగం లాంటిది. లాసులు వస్తాయి, ప్రాఫిట్స్ అంతకంటే ఎక్కువ వస్తాయి ఒకవేళ మీ స్ట్రాటజీ కరెక్ట్ అయ్యింది ఉంటే. సో అది గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం మనం. సో ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి అంటే మీరు కనీసము ₹1 కోటి సంపాదించాలి. ఒక ఆల్టర్నేటివ్ ఇన్స్ట్రుమెంట్ గోల్డ్, మిగతా సమయాల్లో వేరే ఆల్టర్నేటివ్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే మీ గోల్ ఇక్కడ ఏంటంటే నేను కనీసము ₹1 కోటి సంపాదించాలి నెక్స్ట్ 10 ఇయర్స్, 5 ఇయర్స్, 8 సంవత్సరాలు. సో నాకు అంత సమయంలో ఖచ్చితంగా నేను అలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చేస్తాను. వీలైతే అవసరమైతే నేను ఒక పార్ట్ టైం జాబో, లేదంటే ఓలా ఊబర్లో ఒక బైక్ నడిపించుకోనో, లేదంటే కార్ నడిపించుకోనో, లేదంటే ఒక సైడ్ బిజినెస్ చేసుకుంటానో నా జాబ్తో పాటు నేను ఇంకా డబల్ ఇన్కమ్ సంపాదిస్తా అనేసి చాలామంది ఉన్నారండి. అలాగా నాకు ఎంతోమంది కాల్ చేసి చెప్తూ ఉంటే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సార్ నాకు 1,00,000 జీతం ఉంది ఒక కంపెనీలో, కానీ నేను 50,000 కోసము, 30,000 ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము ఐఎమ్ డూయింగ్ అన్ ఎక్స్ట్రా వర్క్. అంటే పీపుల్ ఆర్ బికమింగ్ వర్క్ కాన్షియస్, మనీ కాన్షియస్, ఫ్యూచర్ కాన్షియస్ అయిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఒక మంచి శుభవార్త. అదేంటంటే గోల్డ్లో ప్రత్యేకంగా మీ టార్గెట్ ఇది, మీరు గోల్డ్లోనే పెట్టుబడి పెడతారు, దాంతోపాటే మీరు ఎక్విటీలో పెట్టుబడి పెడతారు, మీకు మాత్రం కావాల్సింది ₹1 కోటి. సో దట్ ఈజ్ యువర్ డెస్టినీ. సో నేనేం చెప్తానంటే మీకు గోల్డ్లో ఎలాగైతే రైజ్ అయ్యిందో ₹1,000 నుంచి 74,000 వరకు రావడం జరిగింది, మధ్యలో ఆగుతూ 30,000, 50,000, 60,000 దగ్గర ఆగుతూ పెరుగుతూ వచ్చింది గోల్డ్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగింది కాబట్టి గోల్డ్ రాబోయే నెక్స్ట్ 1 and 2 ఇయర్స్లో, మినిమం 2 ఇయర్స్లో మీకు గోల్డ్ 1,00,000 దాటే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. మరి పరిస్థితుల వల్ల ఒకవేళ గోల్డ్ సప్లై ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆ టైంలో మీకు 60,000కు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి గోల్డ్ అంత ఛాన్స్ కూడా ఉంది. మరి ఏం చేయాలి? డబ్బులు కావాలి, మనం ₹1 కోటి సంపాదించాలి, నెక్స్ట్ 5-6 ఇయర్స్లో, 7 ఇయర్స్లో సంపాదించాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు ఎప్పుడైతే ఏదైతే మార్కెట్స్ మీకు అప్ వెళ్తున్నాయో, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ స్టాక్స్లో, అక్కడ మీరు షిఫ్ట్ చేయండి మీ పోర్ట్ఫోలియోని. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాక సడన్గా ఒక మనకు ఇండికేషన్ వచ్చింది మన హోంవర్క్ ద్వారా, స్ట్రాటజీ ద్వారా మార్కెట్స్ పడబోతున్నాయి, గోల్డ్ పెరగబోతుంది, ఇమ్మీడియట్గా అక్కడ మీరంతా లిక్విడేట్ చేయండి మీ పొజిషన్స్ని, స్టాక్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసేసి మీరు కావాలంటే అప్పుడు మళ్ళీ గోల్డ్ కొనుక్కోండి.
మొత్తానికి మీ ధ్యేయం మాత్రం ₹1,00,00,000 సంపాదించాలి, ₹1,50,00,000 సంపాదించాలి మినిమం. సో ఆ ధ్యేయం గురించి మీరు ఆలోచించుకుంటూ వెళ్ళారనుకోండి, ఎక్కడ నాకు ప్రాఫిట్ వస్తుంది నేను ఎక్కడ నా మనీని నేను షిఫ్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నా డబ్బు ఒకవేళ నా కోసం పని చేయకపోతే నేను డబ్బు కోసం పని చేయాల్సి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అలాంటి ఆప్షన్స్ మీకు ఉన్నాయి. ఇంకా డీటెయిల్ కావాలా మీరు ఎనీ టైం యూ కెన్ కాల్ మీ. గోల్డ్ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజున గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, స్పాట్ గోల్డ్ మార్కెట్ ఫస్ట్ చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మన ప్రేక్షకులకి ఇది ఒక రికమెండేషన్ కాదండి, మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈరోజు చూసి ఒక కొత్త విషయం నేర్చుకోబోతున్నారు. సో లెట్ మీ టెల్ యూ మోర్ ఆన్ దాట్. సో ఈరోజు మనం గోల్డ్ స్పాట్ మార్కెట్లో చూసుకుంటే శిరీష, ఇన్ఫ్యాక్ట్ 22 క్యారెట్ గోల్డ్ నిన్న ఏదైతే ప్రైస్లో ట్రేడ్ అయిందో అదే ప్రైస్లో మీకు ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే నిన్న మార్కెట్స్ ఎటు వెళ్ళలేదు, ఎలాంటి చేంజ్ అయితే లేదన్నమాట. అబ్సల్యూట్లీ. అది దేనివల్ల అది కూడా చెప్తా. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఈ రోజు కంటే ఎగ్జాక్ట్లీ ఒక 3 days బ్యాక్ విషయం మనం చూసుకుంటే మార్కెట్లో 3 days బ్యాక్ సైడ్ వేస్ ఉంటుంది. 2 days బ్యాక్ మార్కెట్లో గోల్డ్ 71,000 నుంచి 73,000 వరకు పెరిగింది. 1 day బ్యాక్ నిన్న ఆ పెరిగిన గోల్డ్ కాస్త అక్కడే సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. అందుకే మీకు ఈ రోజున చూసుకుంటే గోల్డ్ సైడ్ వేస్ మూమెంట్లో ఉంది. ఎందుకంటే మొన్న నిన్న ఈ మార్కెట్లో ఎక్కువగా మూమెంట్ రావడం వల్ల నిన్న మొత్తం కాస్త సైడ్ వేస్లో క్లోజ్ అయింది. కాబట్టి ఈ రోజు మీకు మేజర్ చేంజ్ అనేది లేదు. అదే ₹6,710 ఫర్ 22 క్యారెట్ గోల్డ్. అంటే మనము కొనాల్సిన నగల కోసం అనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇమీడియట్గా ఈరోజు కొందామనుకుంటున్నారో, నాకు ఇవాళ అవసరం అండి, ఇవాళ కొనాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి కొనొచ్చు అని చెప్తాను. నా నెక్స్ట్ వచ్చేసేసి 24 క్యారెట్ గోల్డ్లో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కువ మంది ఆలోచిస్తారు, అంటే కాయిన్స్ లేదా గోల్డ్ బిస్కెట్స్. సో వాళ్ళ కోసం 7,320 నిన్న ఉండింది, ఇవాళ కూడా సేమ్ ప్రైస్. సో దెర్ ఈజ్ నో మేజర్ చేంజ్. అర్జెంటుగా కొనాలి, నాకు వేరే ఆప్షన్ లేదనుకుంటేనే ఇవాళ వెళ్ళి కొనండి. లేదంటారా ఇవాళ ఈవినింగ్ 5 to 9 మధ్యలో ఏం జరగబోతుంది ఆ విషయం కూడా మీరు చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే సాయంత్రం ఒకవేళ 5 o'clock తర్వాత గోల్డ్ బాగా ఈరోజే పెరుగుతుందంటే మీరు ఈరోజే వెళ్ళి కొనుక్కోండి. లేదంటే రేపటి రోజున సేమ్ ఈ రేట్లో మీకు దొరకదు, ఇంకా పెరిగిన రేట్లో ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఈరోజు సాయంత్రం ఒకవేళ బంగారం పడింది అనుకోండి, ఈరోజే మీరు కొనకూడదు. 5 o'clock తర్వాత చూసి పడిందంటే రేపు పొద్దున్న వెళ్ళి కొనండి. ఎందుకంటే ఇవాటి రేటు మీకు రేపు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో లెట్ మీ టెల్ యూ మోర్ అబౌట్ ది చార్ట్. ఈరోజు మార్కెట్లో మూమెంట్ ఏం కనబడుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష చూడండి, మీకు చెప్పాను కదా మార్కెట్ ఎలాగైతే పెరిగిందో దాని తర్వాత బాగా పడిపోవడం జరిగింది. సో నిన్న ఏం జరిగిందంటే గోల్డ్ కాస్త సైడ్ వేస్ మూమెంటంలోనే క్లోజ్ అయిందనమాట. సో మీకు డౌన్ సైడ్ చూస్తే ఎక్కువగా పడలేదు, అప్ సైడ్ చూసుకుంటే కూడా ఎక్కువ పెరగలేదు. సో మార్కెట్ ఈరోజు సైడ్ వేస్లో ఉంది కాబట్టి మీరు 5 o'clock తర్వాత ఒకవేళ రైజ్ వచ్చినా ఫాల్ వచ్చినా దాని ప్రకారంగా మీరు గోల్డ్ అనేది పర్చేసింగ్ గురించి ఆలోచించమని చెప్తాను. ప్రస్తుతానికైతే సైడ్ వేస్లో ఉన్న మార్కెట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దాన్ని దగ్గరికి వెళ్ళేసేసి దాన్ని గెలకొద్దు. దాని ఒకవేళ మనం టచ్ చేసామనుకోండి లాసెస్ మనకే వస్తాయి. సో ట్రెండ్ ఎప్పుడైతే పుంజుకుంటుందో అది అప్ ట్రెండా డౌన్ ట్రెండా, ట్రెండ్ ఉన్నప్పుడే ట్రేడ్ చేయండి. ఓకేనా? ఇమీడియట్గా కాల్ చేస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని మరి గోల్డ్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.